హరి హరి బ్రహ్మానం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం ఏకం విమలమతలం సాక్షిభూతం ప్రేమరహితం నమో బ్రహ్మ విద్యా వంశరుషిభ్య మహాభ్య సర్వోపప్లవర ప్రజ్ఞాన బ్రహ్మైవాహం అహం సదా హరి హరి నారాయణ నారాయణ. సాయిరామ్. సాయిరామ్. నమస్కారం గురుగారు. నమస్కారం. చదవండి. 11వ శ్లోకం అండి. నానోపాధివసాద్ ఏవ జాతినామాశ్రమాదయః ఆత్మన్యారోపితాతోయే రసవర్ణాది భేదవత్. వాటి వాటి రంగు, రుచి, నామము, రూపము భేదముగా ఉన్నట్టు చూసినప్పటికీ అవన్నీ వస్తుగతంగా చూస్తే ఆత్మ అనే ఆధారం మీద ఆరోపించబడినవే కాదు, భిన్నమైనవి కాదు. ఆరోపించబడినవి ఎప్పటికీ సత్యం కాదు. తెల్లగా ఉన్న వస్త్రం మీద అనేక రకాలైన వర్ణాలు అద్దుతారు. వర్ణము సత్యం కాదు, తెల్లగా ఉన్న వస్త్రమే సత్యం. అట్లాగే 24 లక్షల జీవరాశులు వారి వారి సంస్కార వశము చేత అనేక నామాలతో, అనేక రూపాలతో, అనేక వర్ణాలతో, అనేక దేశాలలో, అనేక కాలాలలో, అనేక వ్యవహారాలలో ఆరోపితమై కనపడినప్పటికీ సద్వస్తువు అయినటువంటి ఆత్మ అనే ఆధారం అంటే ఇవన్నీ ఆరోపించబడినవి. ఆరోపితమైనటువంటి నానాత్వం సత్యం కాదు. సదా ఆత్మ నిరుపాధికము అనంతము గనుక పరిమితము కాదు. వెరీ ఇంపార్టెంట్ అండి. నిరుపాధికం. ఇది చాలా మంది ఆత్మకు నిర్వచనం చెప్పేటప్పుడు పరిమితమైన భావంతో జీవుడినే ఆత్మగా చెబుతున్నటువంటి
మార్గాలు మతాలు నేటి యుగంలో కలియుగంలో మనం నవీన కాలంలో బాగు. ఆత్మ నిరుపాధి, దానికి ఉపాధి లేదు. అది నిమిత్త కారణమే కానీ ఉపాదాన కారణం కాదు. అసలు దాని ఉపాధితో పని లేదు. అంటే అర్థం ఏంటండి అంటే ఈ సృష్టి ఉన్నా లేకపోయినా ఆత్మ వెరీ ఇంపార్టెంట్. సృష్టి ఉపాధి దానికి. పంచభూతాత్మకమైన సృష్టి ఏదైతే ఉందో ఆ సృష్టి ఉపాధి. దానికి ఉపాదాన కారణం, దానికి నిమిత్త కారణం, దానికి సర్వకారణం అయినటువంటి బ్రహ్మము. అదే ఆత్మ, అదే బ్రహ్మం. ఎందుకంటే రెండు పేర్లు ఎందుకు చెప్పారు అంటే ఎష్టి భావన చేత దృష్టితో చూస్తున్నావు కాబట్టి అలా చెప్పవలసి వచ్చింది. ఇది నిరుపాధికం, ఉపాధి లేదు. అంటే స్థావర జంగమాలన్నింటికీ కూడా తప్పక శరీరం ఉండాల్సిందే. శరీరం లేకుండా అవి ఏమి చేయజాలవు, ఏమి తెలుసుకోజాలవు, వాటి ఉనికి. ఇది జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అన్నమాట. ఆత్మ యొక్క భావనని, ఆత్మానుభూతిని, ఆత్మనిష్టని పట్టుకునేటప్పుడు నిరుపాధికమనేటటువంటిది చాలా 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 అండర్లైన్ 10 times లక్షణం. ఎందుకంటే చాలా మంది చాలా సూక్ష్మమైనటువంటి, సూక్ష్మ శరీరానుగతమైనటువంటి అనువర్తనాలతో కూడినటువంటి, వైబ్రేషన్స్తో కూడినటువంటి, శక్తిమయ ప్రపంచంతో కూడినటువంటి అనేక అనుభూతులను పొందుతారు వారి వారి సాధనా విశేషం చేత. అవన్నీ కూడా ఆత్మానుభూతిగా భ్రమపడేటటువంటి అవకాశం. కానీ అవి ఆత్మానుభూతి కాదు. ఎందుకని? అవి సోపాధికం, ఆత్మ నిరుపాధికం. ఒక్క ఈ నిరుపాధికమన్న ఒక్క లక్షణంతో మానవుడిని బాహ్యమే సత్యముగా ఉన్న స్థితి నుంచి పరబాహ్యం సత్యం అనేటటువంటి దశకి, సదసద్రహితమై ఉన్నటువంటి పరబాహ్యం అనే లక్ష్యం దిశగా పరిణమింపజేసేటటువంటి నిర్ణయ క్రమం అంతా ఇందులో ఇమిడి ఉంది. ఉపాధి అంటే కేవలం కరచరణాద్యవయవములతో ఉన్నటువంటి శరీరమునే ఉపాధి అని అనుకోరాదు. ఉపాధి అంటే ఉనికి, నీ ఉనికి, నీ ఆవరణ, అదంతా ఉపాధి. ఏ రకమైన ఆవరణ దోషం ఉన్నా అదంతా సోపాధికమే. ఏ రకమైన ఉనికితో నువ్వు బంధించబడినా అదంతా సోపాధికమే. ఏ రకమైన శరీరంతో నువ్వు వ్యవహార కాలంలో సంగత్వం చెందినా అదంతా సోపాధికమే. ఏ ఏ వ్యవహార కాలంలో ఏ భావన చేత, ఏ కర్మ చేత, ఏ శక్తి చేత, ఏ పదార్థం చేత ఈ సృష్టిలో ఏది ఉంటే అది, విభిలిగాది బ్రహ్మపర్యంతం ఏముంటే అది, వాటన్నింటినీ సోపాధికంగానే నిర్ణయించేశారు. బ్రహ్మము కూడా. బ్రహ్మము అంటే ఇక్కడ ఏ బ్రహ్మము అంటే సగుణ సాకార చతుర్ముఖ ప్రజాపతి గారిని బ్రహ్మం. ఆ బ్రహ్మముని స్వీకరించారు ఉపాధికం. కీలికం నుంచి బ్రహ్మం వరకు అంటే చతుర్ముఖ ప్రజాపతి వరకు. ఏమండి అవతలున్న స్థితికారకుడు లయకారకుడు కాదు, వాళ్ళు కూడా సకల దేవతోపాధులు, దేవ తిరియక్ మానవోపాధులు అన్నీ సోపాధికమే. అధిష్టాన దేవతలంతా సోపాధికమే, నిరుపాధికం కాదు. ఎక్కడికక్కడ ఈ నిరుపాధికం అనేది నిరసించడానికి అద్భుతంగా ఉపయోగపడేటటువంటి లక్షణం. ఇది ఆత్మనిష్టేనా చూసుకోవాలి. అంటే ఎట్లా తెలియాలి మరి సాధకుడికి అంటే ఇది సోపాధికమా నిరుపాధికమా ఆ అనుభవాన్ని ఈ గీటు రాయి మీద చూడాలి. ఎవరైతే ఇలా చూస్తారో వాళ్ళు ఆత్మనిష్ఠులు అవుతారు. వాళ్ళకి సరి అయినటువంటి ఆత్మనిష్ట ఉంటుంది. లేకపోతే చాలామంది ఏంటంటే ఒక చిన్న పుస్తకం చదవటం, లేదా ఒక చిన్న సాధన చేయడం, ఒక చిన్న చిన్న అంశాలని అనుభూతి చెందడం, దానినే ఆత్మనిష్టగా. ఎందుకంటే అది స్థూలం కంటే భిన్నమై ఉంటుంది కదా. మరి స్థూలమైన ఉపాధి దాటితే చాలండి నువ్వు ఆత్మానుభూతి పొందినట్లేనా అంటే, సరే విద్యావంతుడే, 1వ క్లాస్ పాస్ అయినా విద్యావంతుడే, 10వ క్లాస్ పాస్ అయినా విద్యావంతుడే, కాలేజీ పాస్ అయినా విద్యావంతుడే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయినా విద్యావంతుడే, పిహెచ్డి చేసినా విద్యావంతుడే.
అనేక మంది పిహెచ్డీలను తయారు చేసిన విద్యావంతుడు. ఎందుకని? విద్యయా అమృతమశ్నుయే. విద్యయా అమృత, నీకు అమృతత్వాన్ని తెలియజెప్పడమే విద్య యొక్క పరమావధి. యా విద్యా సా విముక్తయే. ఏది తెలిస్తే, ఏ జ్ఞానం తెలిస్తే నీకు బంధరాహిత్యం కలుగుతుందో అది విద్య. కాబట్టి నేనేం చదువుకోలేదండి, పెద్దలు చెప్పిన వాక్యాలు విని ఆచరించాను, సరిపోతుంది. కానీ లక్షణ రీత్యా, నిర్ణయ రీత్యా సరిపోవాలి. ఎలా సరిపోవాలి? నిరుపాధికం, నిరవయవం, నిర్లేపం, నిరంజనం, నిర్వికారం, నిర్విచారం, ఇలా నిర్విశేషం, ఈ నకార ప్రత్యయంతో వాడబడే లక్షణాలకు సరిపోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు దాన్ని నిజంగా అందుకున్నవాడు అవుతావు. చదవండి. సర్వవ్యాపి అయి ఉన్నందున నిష్క్రియము. శరీరములలో భేదమే గాని ఆత్మ ఏకమై భాషించుచున్నది. చెరకు గడలు వేరుగా కనిపించినను తీయదనములో మార్పు లేనట్లు రానట్లు దేహములు భిన్నమైనను ఆత్మస్వరూపమునందు అభేదమే గాంచదగి ఉన్నది. అభేదమును చూడాలే కానీ భేదాన్ని చూడకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవాలయానికి వెళ్ళి ప్రసాద బుద్ధితో చూడాలి. ఏది చూసినా అక్కడ దర్శనము ప్రసాదమే, విచారణ ప్రసాదమే, అధ్యయనము ప్రసాదమే, జ్ఞానము ప్రసాదమే, కట్టకడపడికి పులిహార కూడా ప్రసాదం. ఇవన్నీ వేరు వేరేనండి అంతా ఈశ్వర ప్రసాదమే. నీ జననం ఈశ్వర ప్రసాదమే, నీ జీవనం ఈశ్వర ప్రసాదమే, నీ మరణం అది కూడా ఈశ్వర ప్రసాదమే, పంచభూతాలు అది కూడా ఈశ్వర ప్రసాదమే. ఏమండి నన్ను దూషించారు అది కూడా ఈశ్వర ప్రసాదమే. అన్ని ద్వంద్వాలు ఈశ్వర ప్రసాదమే. అభేద నిర్ణయం, నిరుపాధికం ఎంత అవసరమో వ్యవహార కాలంలో ఈ అభేద నిర్ణయం చాలా ముఖ్యం. సోపాధికం అవ్వగానే భేద బుద్ధి వచ్చేస్తుంది. ఇదే గుర్తుపెట్టుకోవాలి. సోపాధికము, భేద బుద్ధి, ఈ రెండు ఒకదాని నుండి ఒకటి పనిచేస్తుంది. ఆ రెండు కలిసి పనిచేయగానే జీవభావం, త్రిగుణాత్మకమైనటువంటి జీవభావం బలపడిపోతుంది. జాగ్రత్తగా ఇది గమనించాలి. అలా గమనించగలిగినప్పుడే నువ్వు దీనిలోంచి విడిపడతావు. నిరుపాధికం, అభేదం, గుణాతీతం. ఇలా ఎప్పటికప్పుడు ఈ మూడింటిని సరి చూసుకోవాలి. అభేదమై అద్వయమై భాషించు ఆత్మను దర్శించు జ్ఞానము లేకపోవట చేత దాని స్థానే అనాత్మ గోచరించి అజ్ఞానమును నింపుచున్నది. అట్టి అజ్ఞాన ఫలితం చెప్పండి గురు. అట్టి అజ్ఞాన ఫలితముగా దేహము, భార్యాపుత్రాదులు, సంసారము మొదలగునవి తయారై మానవుని అనంత దుఃఖమునకు గురి చేయుచున్నది. వెరీ ఇంపార్టెంట్. గాఢ నిద్రావస్థలో కనపడనివన్నీ మేలుకోగానే కనపడతాయి. ఇందువల్ల గాఢ నిద్రావస్థలో నిరుపాధికం, ఉపాధి ప్రభావం లేదండి. ప్రజ్ఞా ప్రభావమే ఉంది తప్ప ఉపాధి ప్రభావం లేదు. మేలుకోగానే అన్నీ వచ్చేసాయి. మరి అన్ని రాగానే ఏమయ్యావు? సోపాధికం. ఇంకేమయ్యావు? భేద బుద్ధి. ఇంకేమయ్యావు? అనాత్మ. ఇంకేమయ్యావు? అజ్ఞానం. చూడండి, వరుస క్రమంలో ఒక్కొక్కటి వచ్చి చేరిపోయింది. ఒక్కసారి సోపాధికమన్న తెలివి మేలుకోగానే వెంటనే భేద బుద్ధి, ఆ వెంటనే అజ్ఞానం, ఆ వెంటనే అనాత్మ.
వెంటనే బంధం. ఈ రకంగా వెంట వెంటనే బద్ధ జీవుడుగా మార్చేసి వాస్తవానికి ముక్త జీవుడు. గాఢ నిద్రావస్థలో ఏం పట్టలేదు, హాయిగా ఏం లేదు. మరి ఒక అవస్థలో ఉన్నట్టుగాను ఒక అవస్థలో లేనట్లుగాను తోచేటటువంటి తాత్కాలికమైనటువంటి వ్యవహార కాలపు శరీర నిర్ణయం, వ్యవహార కాలపు సంసార నిర్ణయం, వ్యవహార కాలపు ప్రపంచ నిర్ణయం. వ్యవహరించేటప్పుడు మాత్రమే తోస్తున్నట్టు, అది ఇంకా మిగిలినప్పుడు తోచదు. జాగ్రత్తగా గమనించాలి. ఎంత ఈశ్వరానుగ్రహం. నిజంగా ఎప్పుడూ తోస్తే మానవుడు ఏదైనా పని చేయగలడా? అసలు దేని మీదైనా ఏకాగ్రత చేయగలడా? దేనినైనా సాధించగలడా? ఏ దృష్టినైనా పొందగలడా? పొందలేడు కదా. పిల్లవాడు ఎగ్జామినేషన్ రాస్తూ సర్వ ప్రపంచము వాడి బుర్రలో తిరుగుతుంది, వాడు ఎగ్జామ్ ఏం రాస్తాడు? కాబట్టి బుద్ధిని ఏకాగ్రం చేయడం, బుద్ధిని కర్మను దాటించడం, వాడిలో ఎన్ని ఆసక్తులైనా ఉండవచ్చు, వాడిలో ఎన్ని వ్యవహారములైనా ఉండవచ్చు, ఆ ఎగ్జామినేషన్, ఆ పరీక్షా కాలంలో ఏకాగ్రం చేసి దాన్ని దాటేస్తుంది. సాధ్యమవుతుంది కదా. అలాగే నీవు నీ స్వరూప జ్ఞానం మీద దృష్టి పెట్టు, ఏకాగ్రం చెయ్యి. నిరుపాధికము, అభేదము, గుణాతీతము అయినటువంటి స్వాత్మ మీద దృష్టి పెట్టు, అక్కడ నిలకడ చెందు. లైఫ్ టైం ఎగ్జామినేషన్ రాస్తున్నాడు ఆత్మవిచారణ చేసేవాడు. పిల్లవాడు ఏదో 2 గంటల ఎగ్జామినేషన్ రాస్తాడు. ఎవరు ఆత్మవిచారణ చేసేవాళ్ళ అంటే ప్రతి క్షణం ఎగ్జామినేషన్, ప్రతి ఆలోచన ఎగ్జామినేషన్. ఎప్పుడూ ఆత్మభావంలో ఉండాలి, నిర్విరామంగా ఉండాలి, నిర్విచారంగా ఉండాలి, నిర్వికారంగా ఉండాలి, నిరామయంగా ఉండాలి, నిరుపాధికంగా ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చదవండి. శరీరమునకు మనము ఎంతగా తాదాత్మ్యము చెంది ఉన్నామో దుఃఖమునకు అంత చేరువై ఉన్నామని భావము. అంటే ఉపాధిగతమైన లక్షణంతో ఎంతగా మనం చేరువగా ఉంటే అంతగా అనాత్మకు, అజ్ఞానానికి, ఆ భేద బుద్ధికి లోనైపోతాం. కాబట్టి ఎప్పుడైనా సరే దుఃఖాన్ని పక్కనే ఉండదు, రెడీ. కొంతమందికి నెత్తి మీద కుండ సిద్ధంగా ఉంటుంది, ఏమన్నా బళ్ళు మండుతుంది, కళ్ళమ్మ నీళ్ళు బడబడా వచ్చేస్తాయి. సెన్సిటివ్గా ఉండాలా, సెన్సిబుల్గా ఉండాలా అని ఒక విచారణ చేస్తారు. మానవుడు ఎప్పుడు సెన్సిబుల్గా ఉండాలి, సెన్సిటివ్గా ఉండకూడదు. సెన్సిటివ్గా అంటే అర్థం ఏంటంటే ఫ్యాన్ వేసినా ఇబ్బంది, ఫ్యాన్ వేయకపోయినా ఇబ్బంది. సెన్సిబుల్గా ఉంటే ఐ కెన్ అడ్జస్ట్, సర్దుబాటు చేసుకోగలుగుతాడు, ఆ వచ్చే మార్పు చేర్పుల్ని అందుకోగలుగుతాడు. అభేద బుద్ధి ఉండదన్నమాట, సౌపాధికమైన పరిస్థితి ఉండదన్నమాట. కొంతమంది చూడండి టూ సెన్సిటివ్, చిన్న అంశాలు కూడా ప్రభావితం అయిపోతుంది. కారణం వాడి మనసులో ఉంది, శరీరంలో కాదు. మనసు రజోగుణ తమోగుణ భూయిష్టమై ఉన్నప్పుడు అలా ఉండిపోతాడు. దాన్ని జాగ్రత్తగా సాత్వికమైన పద్ధతిలోకి సాధనల రూపంలో చిత్తశుద్ధిని సాధిస్తే తప్ప అది చిత్త ఏకాగ్రత దొరకదు. ఇలా జాగ్రత్తగా ఉపాధికం నుంచి నిరుపాధికానికి, భేదము నుంచి అభేదమునకు, అజ్ఞానము నుంచి జ్ఞానమునకు, అవిద్య నుంచి విద్యకు పరిణామం చెందాలి. కదా. అనాత్మతోడి సంబంధమే జీవునికి ముఖ్య బంధమై ఉన్నది. అంటే బంధము, కోహం బంధ నిర్వచనం చెప్పేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని 10 times అండర్లైన్ చేసుకుని మనం రోజు ప్రతి ఒక్కరూ సాధకులంతా కూడా ఇది ఉందా లేదా, ఏర్పడుతుందా లేదా, నేను దీనికి అతీతంగా ఉంటున్నానా లేదా, ఇది లేకుండా ఉంటున్నానా లేదా అని చూసుకోవాలి. సర్వే సర్వత్రా సర్వగతమై సర్వకారణమై సర్వసాక్షి అయి సర్వకాలములందు ఆత్మయే ఉండగా అనాత్మకు తావెక్కడా, తోటెక్కడా
లేనే లేదు. అటువంటి లేమి అయినటువంటి లేకనే తోస్తున్నటువంటి, తోచడం లేదా పోనీ తోస్తుంది. అది ఎలా ఉందట? లేక తోస్తుంది. అధ్యాసగా ఆభాసగా. ఈ లేక తోస్తూ ఉన్న అనాత్మతో చేరిపోతున్నా. సర్వకారణము, సర్వగతము, సర్వసాక్షి, సర్వదేశములందు, సర్వకాలములందు సత్యము, చైతన్యము, జ్ఞానము, ప్రకాశము, ఆనందము అనే లక్షణములతో సృష్ట్యాది నుంచి సృష్టి అంతము వరకు ఉన్నటువంటి ఆత్మ, నిరుపాధికమైన ఆత్మ, నిరామయమైన ఆత్మ, నిరంజనమైన ఆత్మ, నిర్వికారమైన ఆత్మ, నిర్విచారమైన ఆత్మ, నిర్విశేషమైన ఆత్మ. నేను ఈ లక్షణాలతో నామరూపాలను నిరసించాలంటే ఇంత ఖండితంగా నిరసించాలి. ఎందుకనంటే జ్ఞాన మార్గం షార్ప్ ఎడ్జ్డ్ నైఫ్ అంట. ఎందుకని ఆ మాట ఎందుకన్నారయ్యా అంటే, అది చండ్ర పరశువు వంటిది. ఏమిటి చండ్ర పరశువు అంటే? పరశురాముని చేతి ఉన్నటువంటి చండ్ర పరశువు వంటిది. ఈ అజ్ఞానం అనేటటువంటి బీజము, దాని నుంచి వ్యావృతమైనటువంటి బంధం అనే వృక్షము, సంసారం అనేటటువంటి వ్యవహారము అనాదిగా ఈ సోపాధికంగా పనిచేస్తుంది. ఉపాధి ధరించగానే నేను ఉన్నానని ఎంబడే వచ్చేస్తాను. ఉపాధిలో ఉండగానే నేను విడిచిపెట్టవు. ఇక అజ్ఞానం, బంధం, సంసారం ఈ మూడు అలాగే ఉంటాయి. అవిద్య, ఆ అజ్ఞానము అవిద్య అనేమో కారణ శరీరంలో ఉంటాయి, బంధమేమో సూక్ష్మ శరీరంలో ఉంటుంది, సంసారం అనే వ్యవహారం ఏమో స్థూల శరీరంలో. అంటే జాగ్రత్తావస్థలోనేమో సంసారం అనే వ్యవహారం ఉంటుంది, సూక్ష్మ శరీరంలో భావనామయమైనటువంటి అరిషడ్ వర్గాలనే బంధం ఉంటుంది, కారణ శరీరంలోనేమో శోకమోహాలు అనేటటువంటి అవిద్య అజ్ఞానయుతమైనటువంటి జీవనం ఉంటుంది. ప్రియమోద ప్రమోదాలలో త్రిగుణాత్మకమైనటువంటి బంధం బలపడుతుంది. ఇది మొత్తానికి జీవుడు, సంసారము, ప్రపంచం మొత్తాన్ని ఒక దాంట్లో ఈవిడిస్తే ఇది అనాత్మ. ఈ అనాత్మ భావాన్ని ఎప్పటికప్పుడు అంటే ఎప్పటికప్పుడు ప్రతి క్షణం నిత్య వర్తమానం అనే దీక్షను స్వీకరించిన వాడే జ్ఞానయోగానికి పనికొస్తాడు. చాలా మంది ఏమంటారంటే, ఏమండి కొద్దిగా భక్తి మార్గంలో చెప్పినట్టుగా సౌమ్యంగా చెప్పచ్చు కదా మీరు, శాంతంగా చెప్పచ్చు కదా మీరు, నిదానంగా చెప్పచ్చుగా మీరు, బ్రతికిలాడినట్లుగా చెప్పచ్చుగా మీరు, ఇలా అడుగుతుంటారు. అలా చెప్తే అజ్ఞానం అనే వృక్షం తెగుతుందా? అనాది అవిద్యను తెంచాలి అంటే చంద్ర పరశువు ఎంత పదులుగా ఉండాలి. ఒక్క వేడితో తెగాలి. పైగా అది ప్రతి క్షణం తెగిపోవాలి, మూలఛేదం జరిగిపోవాలి, మిగల్చ ఉండదు శేషాన్ని. ఎందుకని? కొద్దిగా మిగిల్చినా తీర్చేస్తుంది వెంటనే. ఏమాత్రం బాలశివరాం గారని నా చిన్నప్పుడు, అంటే నాకు 20 ఏళ్ళు 21 ఏళ్ళు ఉన్నప్పుడు, అప్పుడు వడ్ల మనం మోపినంత ఉన్నా చాలండి బాబు, అది మళ్ళా పూర్ణమైపోతుంది అనేవాడు. నాకు ఇప్పటికీ ఆ వాక్యం ఎంతో బలంగా గుర్తు. సంసార భావన, అనాత్మ భావన, ప్రపంచ భావన, సోపాధిక భావన వడ్ల మన గింజ మోపినంత మిగిలినా అది మళ్ళా పూర్ణమైపోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈశ్వరానుగ్రహం అంటే ఇదే. వారు సత్సాయి బాల వికాస్ గురువులు ఎంత గొప్ప వాక్యాన్ని, జీవితానికి సరిపడే వాక్యాన్ని, ఆత్మబోధలో ఉన్న ఒక వాక్యాన్ని రోజు ఉదయం 5:30కి ఇదే సమయానికి వచ్చి తలుపు తట్టి మరీ చెప్పి వెళ్ళేవారు. చాలా విషయాలు చెప్పారు. అందులో ఈ ఒక్క మాట చాలా విశేషమైన, ఎంత విశేషమంటే ఆత్మబోధలో సూట్ అయిన మాట అన్నమాట. ప్రతి సాధకుడు కూడా ఈ వాక్యాన్ని గుర్తు, వడ్ల మన గింజ మోపినంతైనా అనాత్మ భావం గనక నీలో మిగిలితే, శేషం మిగిలితే అది మరల వెంటనే జన్మకు కారణమై మరల పూర్ణమైపోతుంది. నివర్తించాలి. ఎంతగా పరిశోధించాలో, ఎంతగా పరిశీలించాలో జాగ్రత్తగా సాధన కాలం అంటే ఇలా చూడాలి. నిత్యవర్తమానంలో చూడాలి. ఏం చిన్న మార్పు వచ్చినా సరే అది అనాత్మ భావంలోకి చేరుకుంటుంది.
ఆత్మనిష్ఠుడంటే ఇంత స్పష్టంగా పరిశీలించాలి. అతని యొక్క పరిసరాలు, అతని యొక్క ప్రకృతి, అతని ప్రపంచం, అతని చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా ఆ ఆత్మభావం అనే జ్ఞాన నిష్ఠకి బంధ కారణమయ్యే అవకాశమే లేకుండా ఏర్పడుతుంది. అంతగా ప్రభావితం అవుతాడు. జాగ్రత్తగా వాటికి తాను కారణం కాదని విడిపించుకోవాలి. ఎక్కడికక్కడ నువ్వే కారణం, నువ్వే కారణం అంటూ ఉంటుంది ప్రకృతి. కారణం అని ఒప్పేసుకున్నావా, మిగిలినవన్నీ ఒప్పేసుకున్నట్టే. నేనే కారణం, నేనే కర్త అనిపిస్తుంది నీ చేత. ఏదో ఒక అంశం, ప్రతి అంశము కూడా నేనే కారణం, నేనే కర్త అని అనగానే సోపాధికం అయిపోయింది. నేను కారణం ఎలా అవుతాను? నేను కారణం కాదు, ఉపాదాన కారణం కాదు, నిమిత్త కారణం కాదు, సర్వకారణం కాదు, మహాకారణం కూడా కాదు. జాగ్రత్తగా కారణాన్ని నిరసించడం అనేటటువంటి సాధన చేయాలి. సాధారణముగా ప్రతి వ్యక్తి తాను దేహమనే భావించి దేహమును పోషించుటలో, సింగారించుటలో కాలయాపన చేస్తుంటాడు. కాలయాపన వెరీ ఇంపార్టెంట్. మానవుడు జీవితం మొత్తం మీద చేసేటటువంటి బంధ కారణమైనటువంటి ఒక ప్రత్యేకమైన అంశం ఏమిటంటే కాలయాపన. దేని యందు, ఏ లక్ష్యమందు దృష్టి నుంచి కాలమును సద్వినియోగం చేయాలో దాని యందు ఉంచక అన్యమునందు ఉంచుటయే కాలయాపన. ఇది బాల్యం నుంచి ఉంటుందండి, శైశవావస్థ నుంచి కూడా ఉంటుంది. వాడు లక్ష్యం మీద దృష్టి పెట్టలేడు. పెట్టేటట్టుగా చేయడానికి తల్లి ఏం చేస్తుందంటే ఉయ్యాల మీద గిలకాయ కొడుతుంది. అది రంగురంగులుగా ఉంటుంది, కదిలితే ఉయ్యాల కదిలినప్పుడల్లా శబ్దం చేస్తుంది. ఆ పిల్లవాడి ఇంద్రియ వికాసానికి ఈ గిలకాయ ఎంత ఉపయోగం. దృష్టి నిలుపుతాడు దాని మీద. ఇప్పుడు ప్రత్యేకంగా వాడి దృష్టి నిలిపేటి చెయ్యాలంటే మరి ఏం చేయలేదు. చూడండి, తల్లి మొదటి గురువు అని ఎందుకు అంటున్నారంటే ఆ పిల్లవాడు దృష్టి నిలపడం చాలా అవసరం. దృష్టి నిలపితేనే మిగిలిన ఇంద్రియ వికాసం అంతా పూర్తవుతుంది, లేకపోతే అవదు. అతడు మానసిక వికలాంగుడు అవుతాడు దృష్టి నిలపలేకపోతే. కాబట్టి అతనికి చిన్నప్పటి నుంచే అభ్యాసం, శిక్షణ. అందుకని తల్లి ఆది గురువు. ఎంత జాగ్రత్తగా అతని ఇంద్రియ వికాసానికి ఒక్కొక్క అంశాన్ని చేరుస్తుంది. మరి బ్రహ్మస్వరూపిణి, ఆత్మస్వరూపిణి. అందుకని మాతృదేవో భవ. సన్యాసాశ్రమధారి అయినా సరే తల్లికి నమస్కరించవలసిందే. అంతేగాని జగమనంతటికి గురువు కావచ్చేమో కానీ తల్లి వద్ద మాత్రం నమస్కరించవలసిన శిష్యుడే. జాగ్రత్తగా. అందుకని ఆత్మభావాన్ని పట్టుకునేటప్పుడు ఇంత జాగ్రత్తగా పట్టుకోవాలి. చూపునంటే మనసు నెలకొర సుజ్ఞానికి. నీ చూపు ఎలా ఉంది అనే దాన్ని బట్టే నీ మనసు ఎలా ఉందో తెలుస్తుంది. నీ దృష్టి ఎక్కడ నిలబడింది అనే దాన్ని బట్టే నీ మనసు ఎలా ఉందో తెలుస్తుంది. సద్గురుమూర్తి యొక్క దృష్టి పడితే చాలంటే, సంకల్పం చేశాడంటే చాలంటే, తన చైతన్యాన్ని నీలో ఆరోపించాడంటే చాలు. ఆరోపణ అంతా అసత్యం అంటున్నామే, కానీ సద్గురుమూర్తి చైతన్యాన్ని ప్రవేశింపజేయాలి అంటే త్రివిధ దీక్షల ద్వారా. ఆయన స్పర్శించక్కర్లా, మాట్లాడక్కర్లా, చూస్తే చాలు. తేరిపారు ఒకసారి అలా పైనుంచి కిందకి నేను ఉద్ధరించాలనే సంకల్పంతో చూస్తే చాలు. నువ్వు మరి నీ జీవితం మారిపోతుంది, నీ జీవన గమనం మారిపోతుంది. ఎంతో మంది ఉన్నారనమాట అలాగే భారతదేశం. మిస్టిక్ వరల్డ్ అంటాం. అందుకని భారతదేశం ఇక్కడ మాట్లాడేవాళ్ళు ఉంటారు, మాట్లాడని వాళ్ళు ఉంటారు, మౌన సిద్ధులు ఉంటారు. ఇంతమంది అని చెప్పలేరు అనమాట. అంత అడుగడుక్కి సద్గురుమూర్తులు ఉన్నటువంటి భూమి ఏదైనా ఉందంటే అది భారతదేశం. వెతికి చూడాలి. ఆ దృష్టితో చూస్తే కానీ కనపడరు వాడు. ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా సద్గురుమూర్తులు మరుగై ఉంటారు.
ఆత్మజ్ఞానులు మరుగై ఉంటారు, సామాన్య జనాన్ని ప్రపంచంలో కలిసిపోయి ఉంటారు. అటువంటి భూమి, దివ్యమైనటువంటి భూమి భారతం. అటువంటి ధర్మం సనాతన ధర్మం. ఇక్కడ సద్గురువుగా పనిచేయడం అనేది సామాన్యమైన విషయం. ఇక్కడ ఏమన్నా అవతారుడు అంటేనే కాస్త ఏమన్నా లెక్కిస్తారు, సద్గురువు అంటే పెద్దగా లెక్కేయరు. ఎందుకని అంటే ఇక్కడ కాల ప్రవాహంలో చాలా మంది సద్గురువులు వచ్చి వెళ్ళిపోతుంటారు భారతం. ఎందుకని అంటే వాళ్ళు లోకానికి అంతటికీ మేలు చేసేవాడు, 14 లోకాలకి మేలు చేసేవాడు. ఒక్క భూమి మీదే కాదు, సూక్ష్మ శరీరంతో ఉన్న వాళ్ళకు కూడా మేలు చేయగలిగే సామర్థ్యం ఉన్న సద్గురువులు అందరూ వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకని అంటే ఈ దివ్య భూమి అంత ప్రధానమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అందించేటటువంటి, బ్రహ్మజ్ఞానాన్ని అందించేటటువంటి, లోకములు, లోకేశులు, లోకస్థులు అందరికీ సహాయం చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి మహానుభావుల యొక్క జనయి దేశం కూడా. అందుకే దేశమాత అంటాం. జాగ్రత్తగా ఇది గమనించాలి. అవతారుడంటేనే కొద్దిగా విశేషంగా గుర్తుపడతారు అంతే. మామూలుగా నేను గురువు గారండి, నేను పీఠం అండి, నాకేదో 10 మంది శిష్యులు ఉన్నారండి, లేకపోతే నాకేదో 10 ప్రాంతాల్లో ఆశ్రమాలు ఉన్నాయండి, ఏం లేక అబ్బో చాలా మంది ఉన్నారులే బాబు, మా దేశంలో చాలా మంది ఉన్నారు. అలాగే మేము స్వామీజీలండి, సద్గురువులండి, పీఠాలండి, ఆశ్రమం ఏం లెక్క ఏం లేదు. మా దేశం నిండా అవే ఉంటాయి. మిగిలిన ప్రాంతాలలో అవే విశేషాలు కావచ్చేమో కానీ భారతదేశంలో అవే విశేషాలు కావు. ఒక్క ఇక్కడ అవతార స్వరూపానికి మాత్రమే విలువ. కారణం ఏమిటంటే ఆ అవతార స్వరూపం దేశ కాలాలను దాటిస్తుంది. నియతి లేకుండా సకల జీవరాశికి సహాయం చేయగలిగే సామర్థ్యం అవతారుడు. 24 లక్షల జీవరాశులకి, లోకంబులు, లోకేశులు, లోకస్థులు, 14 లోకాల్లో ఉన్నవాడు, శరీరులు అశరీరులు అనే భేదం లేకుండా, వీడు వాడనే తేడా లేకుండా సహాయం చేయగలిగే సామర్థ్యం ఉన్నది అవతారుడికి ఒక్కడికి. అలాంటి వాళ్ళని మాత్రమే ఇక్కడ గుర్తిస్తారు, వాళ్ళనే పూజిస్తారు, వాళ్ళనే భగవాన్ అనేటటువంటి దృష్టితో కంటే ఉన్నతమైనటువంటి, భగవాన్ అన్నదానికంటే ఉన్నతమైనటువంటి స్థానం ఇస్తారు అవతారం. అటువంటి జ్ఞాన ప్రపంచం భారతదేశంలో. ఇది ఆత్మభావన, ఇది బ్రహ్మభావన, ఇది ఆత్మజ్ఞానం, ఇది బ్రహ్మజ్ఞానం. ఇటువంటి నిర్ణయాత్మకంగా ఉన్నటువంటి వాడికి ఇప్పుడు సోపాధికం ఎక్కడా, భేదబుద్ధి ఎక్కడా, జ్ఞానం ఎక్కడా, అవిద్య ఎక్కడా, బంధం ఎక్కడా, అనాత్మ ఎక్కడా, వీలేదే లేవు. ఎందుకని నీ స్వరూప జ్ఞానంలో రూపాధికము, అభేదము, అజము, నిర్వికారము, నిర్వికల్పము, నిర్విచారము, నిర్విశేషము, నిరంజనము, నిరామయము, నిర్లేపము, ఇవన్నీ నీ స్వరూప జ్ఞాన లక్షణాలు. ఇలా ఉండాలి సాధకుడు. ఆ వ్యక్తే మానసికావేశమునకు గురైనప్పుడు తాను మనస్సని భావించి ఊహాలోకాల్లో అప్రయోజకుడై విహరిస్తుంటాడు. అప్రయోజకుడై, వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్రయోజనం ఏమి ఉండదు. బిల్డింగ్ క్యాజల్స్ ఇన్ ద ఎయిర్ అంటాం. అంటే గాలిలో మేడలు కట్టుట, ఊహాలోకంలో కట్టేస్తూ ఉంటాడు. అన్ని పనులు అయిపోయినట్టే. వాస్తవంలో చూస్తే ఏమీ ఉండదు. ఏం చేసావు నాన్న, 14 అంతస్తుల మేడ కట్టేశానంట. ఎంతసేపట్లో కడతాడంటే 10 నిమిషాల్లో కట్టేస్తాడు. మనోభావన అంతా కూడా మానసిక ప్రపంచం, ఇదంతా భావనామయ ప్రపంచం, సూక్ష్మం. ఇదంతా అప్రయోజనం. ప్రయోజనశీలమై ఉండాలన్నమాట. నీలో పరిణామశీలమై ఉండాలన్నమాట. బంధ నివృత్తి అయి ఉండాలన్నమాట. అజ్ఞాన నివృత్తి అయి ఉండాలి. అవిద్యామోహం విడవాలి. అటువంటి జ్ఞాన సముపార్జన ఎందుకు దృష్టి పెట్టాలి. అది ప్రయోజనశీలం. ఊహల చేత మానసిక భావన, ఏ ఉద్వేగాన్ని పొందితే అదే. మనకు 6 ఉద్వేగాలు ఉన్నాయి: కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం, రాగ, ద్వేష, ఈర్ష్య, అసూయ. 6 + 4
6 పెద్దన్నలు, 4 చిన్నన్నలు, సహోదరులు ఉన్నవాడు. 6 ఉంటే ఈ 4 ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 10 మంది ఉద్వేగములు, వీటికి 10 ఉద్వేగములు అని పేరు. 10 ఎమోషన్స్: కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, రాగము, ద్వేషము, ఈర్ష్య, అసూయ. ఈ 10 ఉద్వేగాలు ఎప్పుడైతే నీకు కలిగినాయో అప్పుడు నువ్వు సోపాధికం, అప్పుడు నువ్వు అజ్ఞానం, అప్పుడు నువ్వు అనాత్మ, అప్పుడు నువ్వు భేద బుద్ధి, అప్పుడు నువ్వు జీవుడు, అప్పుడు నువ్వు బద్ధజీవుడు. ఎండ్ రిజల్ట్ చివరికి వచ్చేప్పటికి బద్ధజీవుడు. ఏమిటండి అప్రయోజకత్వం? నీ జన్మ వృధా అయిపోయిందంతే. గాలి బుడగ పేలటానికి ఒక చిన్న ముళ్ళు తగిలితే చాలు. ఈ ఉద్వేగం చిన్న ముళ్ళు లాంటి. నీలో ఉన్నటువంటి గొడవ ఏమిటంటే పెద్ద గాలి బుడగ. నీ ఉపాధి గాలి బుడగ, అంతకుమించి ఏమున్నా కూడా. గాలి తీసుకోవడం ఆగిస్తే ఈ ఉపాధి పడిపోతుంది. ఎందుకు పనికిరాదు. ప్రాణాధారమైన గాలి బుడగ, అంతకుమించి ఆ ఉపాధిలో ఏముంటుంది విశేషం? ఆలోచించి చూడు. నేను అంతవాడిని, నేను ఇంతవాడిని అన్నవాడి దగ్గరికి చూస్తే ఏమిటిందయా అంటే చిన్న గాలి బుడగ, పెద్ద గాలి బుడగ, ఎర్ర బుడగ, నల్ల బుడగ, తెల్ల బుడగ, ఎర్ర బుడగ. వర్ణభేదవత్, నానావర్ణ భేదవత్. గాలి బుడగలలో తేడాలే తప్ప గాలి లేకపోతే ఆ బుడగకు ఆధారమే లేదు. తుస్సుమంటే గోవింద. భారతదేశంలో ఏమి చదువుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేదాంతం చెప్తే అడగతే ఏమంటారంటే ఏముంది నాయన తుస్సుమంటే లేదు. గాలి ఒక ప్రాణం గనక అలా ఆగితే ఇంతే సంగతులు. ఈ కథలన్నీ ఒకేసారి మటుమాయమైపోయింది. ఇంత చిన్న పనికి సోపాధికమై, దానిని ప్రపంచయుతమై, దాన్ని సంసారయుతమై, దాని యందు వైపరీత్య భావనని పెంచేసి 150 గదులుంటే గాని నా జీవితం వెళ్ళదండి, 150 అంతస్తులుంటే గాని వెళ్ళదండి, 150 కార్లు ఉంటే గాని వెళ్ళదండి, 150 మంది పరిచారకులు ఉంటే గాని వెళ్ళదండి, 150 కంపెనీలు ఉంటే గాని వెళ్ళదండి, 150 దేశాలలో నా పేరు ఉంటే గాని వెళ్ళదండి. ఇలా ఆలోచించిన వాడు బోడుముందున్నారు చూడండి. అలెగ్జాండర్ అక్కడెక్కడో గ్రీస్ దేశంలో మొదలు పెట్టాడు. భూమండలం మీద ఉన్న ప్రతి ప్రదేశంలో నా కాలు మోపాల్సింది, నా జెండా ఎగరేయాల్సింది. ఏం చెప్పాడు చివరికి? ఐఆమ్ గోయింగ్ విత్ ఎంప్టీ హ్యాండ్స్. నేనేం పట్టుకెళ్ళలేదు నాయన, నా శవపేటి గురించి నా చేతులు బయట పెట్టాను. ఏమీ పట్టుకెళ్ళలేదు. ఏమిటేమిటో అప్రయోజకమైన ఆలోచనలు ఎన్నో చేశాను, మనోభూమికలు. వాటిని అమలు కూడా చేశాను. ఏం ప్రయోజకత్వం? విశ్వ విజేత అలెగ్జాండర్ అనిపించుకోవాలనుకున్నాడు. చాలు, ఆ ఒక్క వడ్ల మనం మోపినంత గోల వచ్చింది వాడు. అంతే. భారతదేశంలోకి ప్రవేశించాడు. ప్రవేశించగానే ఒక యోగి పొంగవుడు హాయిగా సమాధి నిష్ఠలో ఉన్నాడు. నేను విశ్వ విజేత అలెగ్జాండర్ అని వచ్చాను, తెలుసుకోవట్లేదు నువ్వు అన్నాడు. నువ్వెవరైతే నాకెందుకు? ఎందుకని? బ్రహ్మం, నా లక్ష్యం బ్రహ్మం. బ్రహ్మాండాధిష్టానమైన బ్రహ్మమును నేను లెక్క చేస్తానే కానీ ఈ కింద మధ్యలో ఉన్న వాళ్ళని ఎవరైనా నేను లెక్క చేయనే కానీ. నువ్వెవరో నాకు అనవసరం. అదేమిటి, నేను ఇంత కష్టపడితే, నేను ఎన్నో విజయాలు సంపాదిస్తే, ఎన్నో ఇదిగో నా లక్షల సైన్యం ఇంత కష్టపడి ప్రపంచానంతా జయిస్తే నేను గడ్డిపోతగా తీసేస్తావా? దానికి విలువ లేదంటావా? నా జీవితం అంతా వృధా అయిపోయిందంటావా? ఇంత చేసి ఏం చేస్తావా? ఏం చేస్తాను, నేను ఇదంతా పరిపాలిస్తాను, నేనే రాజు. నన్ను తర్వాత ఏం చేస్తాను? సుఖంగా ఉన్నాను. ఇప్పుడు నేను అదేగా ఉన్నాను. నిత్య సుఖం, నిత్య ముక్తి. నిర్వికారం, నిర్విచారంలో ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే నిత్య సుఖం, నిత్య ముక్తి. వాడికి బంధమే లేదు. ఎందుకని? ఏ రకమైనటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, రాగ, ద్వేష, ఈర్ష, అసూయలనే ఉద్వేగములు లేనే లేవు. చాలా మంది ఇవాళ యోగులుగా చలామణి అవుతున్నారు.
ఈ యోగులలో ఈ 10 లక్షణాలు ఉండవు. యోగము అంటే అర్థమే సర్వత్ర సమదర్శన. ఆత్మదర్శనాన్ని పొందేటటువంటి స్థితిలో నువ్వు ఈ యోగం లక్షణం పనిచేయాలి అంటే ఈ 10 అడ్డంని. ఈ 10 వచ్చినప్పుడు నీకు ఆత్మసాక్షాత్కారం, స్వరూప జ్ఞానం లోపిస్తుంది, స్వప్రకాశం లోపిస్తుంది. జాగ్రత్తగా ఈ 10 ఉద్వేగాలను అప్రయోజనశీలమని పరిహరించాలి, నిశ్శేషంగా పరిహరించాలి, బంధం ఏర్పడని స్థాయికి తగ్గించాలి. ఇది బాగా గుర్తుపెట్టు. ఏమండి ఇది ఎలా సాధ్యమండి అందరూ అడుగుతారు. ఏమండి నువ్వు శరీరం ధరిస్తున్నావు కదా, అంతో ఎంతో ఆహారం వెయ్యాలి కదా, అంతో ఎంతో గాలి తీసుకోవాలి కదా, అంతో ఎంతో నీళ్లు పుచ్చుకోవాలి కదా, అంతో ఎంతో విసర్జక అవయవాలు పనిచేస్తాయి కదా, ఇదంతా శారీరం కేవలం కర్మ కదా, మరి ఇదంతా కామం కిందకే వస్తుంది కదండి. మిగిలినవి రావు. క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, రాగ, ద్వేష, ఈర్ష, అసూయ వగైరాలు ఏవి రావు. ఒక కామం అన్న దగ్గర మాత్రం ఈ వెలిక పుట్టు. వీటి కోసమే కదా అసలు మానవుడి గొడవంతా పడేది. ఈ కామం అనే బీజం చేతే కదా స్త్రీ విద్యలో కూడా చెప్తాను. అందుకే కామరాజ బీజం అని పడుస్తారు. ఈ కామం అనే బీజం కదా అంతా ఈ మిగిలిన 9 లక్షణాలకి కారణం. ఈ విత్తనం ఉండబెట్టి కదా ఆ 9 లక్షణాలు బయటకు వచ్చినాయి, ఆ ఉద్వేగాలన్నీ బయటకు వచ్చినాయి. నాయనా విత్తనం అంకురించని దశకి తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి కానీ విత్తనాన్ని ప్రతిక్షణం మొలకెత్తేట్టుగా చేయడం అజ్ఞానం. వేయించిన విత్తనంగా మార్చాలి ఈ కామం అనే బీజాన్ని. రోజు వేయించు జ్ఞానాగ్నిలో, రోజు వేయించు కర్మచక్రాన్ని దాటేటట్లుగా, కర్మను అధిగమించేటట్లుగా, గుణాన్ని అధిగమించేటట్లుగా. నామ రూప గుణ క్రియ నటనలు లేకుండా సచ్చిదానందమనే లక్షణంతో సత్యము, చైతన్యము, జ్ఞానము, ప్రకాశము, ఆనందమనే బ్రాహ్మీభూత స్థితి అంటూ నిలకడ చెందు. చదువు. అదే వ్యక్తి బుద్ధితో తాదాత్మ్యం చెందినప్పుడు తన భావాలలో సంయోగం చెంది గాలి మేడలు నిర్మిస్తుంటాడు. ఇలా దేహస్థాయిలోనూ మనోస్థాయిలోనూ పరిభ్రమిస్తూ ఆయా సంసర్గముచే కలుగు శీతోష్ణములు, సుఖ దుఃఖములు, మానవమానములను అనుభవిస్తూ తాను పరిమితుడనని వ్యధ చెందుతుంటాడు. అది శరీరం అంటే మన ఉద్దేశంలో అర్థం ఏంటంటే, దేహము అంటే మన ఉద్దేశంలో ఏంటంటే స్థూల శరీరము, మనస్సు, బుద్ధి, దేహేంద్రియ ప్రాణమనో బుద్ధి సంఘాతం అంతా శరీరమే, అంతా దేహమే, వేరు కాదు. మనం ఉపనిషత్ శృతివాక్య అనుశాసనం ద్వారా స్థానత్రయ భాష్యం ఏం చెప్తుందంటే, చాలా మంది ఏంటంటే స్థూల శరీరం ఒక్కదాన్ని అనాత్మగా భావిస్తుంది. పొరపాటు. అలా ఒక్కదాన్ని, అది ఒక్కదానికి అసలు దానికి విలువ వ్యవహారం ఏముంది? అదేముంది, జడ వస్తుంది, దానికి శక్తి లేదు. కాబట్టి దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధి సంఘాతం అంతా దేహమే, అంతా శరీరం. ఆ వ్యవహారాలంతా శరీరం, అదంతా సోపాధికమే. అందుకని ఏం చెప్తున్నారు, మనోభూమికలో ఉన్న ఉద్వేగాలు, బుద్ధి భూమికలో ఉన్నటువంటి గాలిలో మేడలు, దేహం స్థితిలో ఉన్నటువంటి అవసరాలు, సోపాధికం. 3 స్థాయి భేదాలను చక్కగా వివరించి చెప్పారు. శోకమోహాలు, ఆకలి దెబ్బలు, సుఖ దుఃఖాలు, జనన మరణాలు, మానవమానాలు, ఇలా ఎన్నన్నా చెప్పుకోవచ్చు. ద్వంద్వాలు, ఇష్టంతా ద్వంద్వాలే. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఇలా సంబంధాల్లో కూడా ఉన్నాయి. 2 వీళ్ళెవరూ ఒకటిగా రారు. ఒకటి చెప్తే రెండోది ఉన్నట్టే. అది సోపాధికమైన, నిరుపాధికమైన. ఒక ఆవిడకో ఒక ఆయనకో వారి జీవిత భాగస్వామిని ముందే గతించారండి. అయితే వారి భావనామయ ప్రపంచంలో అలాగే ఉన్నాడు కదా, అలాగే ఉంది కదా ఆవిడ. మరి ఇప్పుడు వాడు వివాహితుడా అవివాహితుడా అంటే వివాహితుడే. వాడి సంసారంలో ఆ గొడవ అంతా ఉంది, వాడి ఉద్వేగాల్లో ఆ గొడవ అంతా ఉంది. వీడు ఒకవేళ ఎవడన్నా ముందు పోయినా ప్రయోజనం ఏం రాలా వీడికి. అందువల్ల
జాగ్రత్తగా ద్వంద్వాలతో వ్యవహరించేటప్పుడు సాక్షిగా ఉండాలి. ఆ సాక్షిత్వం నిలుపుకోవడానికే సృష్టి అంతా అసలు ద్వంద్వాలతో తయారు చేయబడింది. సృష్టి అలా తయారు చేయబడింది. ఎందుకని అంటే నీకు ఆ జ్ఞానాన్ని ఎత్తి చూపడం కోసం, లేకపోతే తెలుసుకోలేవు. మనంతా 3 ఏళ్ల పిల్లవాడి మోడల్. 30 ఏళ్ళు వచ్చినా అదే పరిస్థితి, 60 ఏళ్ళు వచ్చినా అదే పరిస్థితి, 90 ఏళ్ళు వచ్చినా అదే పరిస్థితి. ఎప్పుడూ ద్వంద్వాలే, ద్వంద్వానుభవమే. సాక్షిగా ఉండడు. అందుకని ఎప్పుడూ సోపాధికమే, నిరుపాధికం కాదు. సరే, దేహము తానని భావించుట చేత దేహమును ప్రాణ సమానముగా సదా కాపాడుకొనవలసిన దుర్గతి ఏర్పడినది. చూడండి, దుర్గతి ఏర్పడింది. వెరీ 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 దుర్గతి, సుగతి కాదు. స్వాత్మజ్ఞానాన్ని పొందడమేమో సుగతి. ఎంతసేపు దేహ రక్షణే, ఎంతకాలం కాపాడుకుంటారు, ఎప్పుడప్పుడు పోయేదే కదా. సామాన్యంగా ఉండు చాలు, అది విశేష దృష్టితో చూడమాక. ఇవాళ ప్రపంచంలో ఆరోగ్యం అనేటటువంటి గొడవ పెరిగిపోయి వైపరీత్యం అయిపోయింది. ఎంత వైపరీత్యం అయిపోయినాయా అంటే ఇంక వాడు సకల సర్వకాల సర్వావస్థలందు కూడా వాడు ఏమై ఉన్నాడంటే అంతే. ఎప్పుడు వాడు అలాగే అంతే, ఎప్పుడు దేహమే అయి ఉన్నాడు. చెప్పండి, చదవండి. నిరంతర దేహధ్యాస వలన దేహమే ఆత్మ ఎనడి భావము ఏర్పడినది. అది ఏది భావిస్తే అదే అవుతున్నాం అంటున్నాం కదా. యద్భావం తద్భవతి. నిరంతరాయంగా దేహమునే భావించడం వలన దేహమే అయిపోతుంది. అదే నిరంతరాయంగా ఆత్మభావంలో ఉండి ఆత్మ అయిపోతానంటే. ఈశ్వరుడు చూడండి ఎంత సులభశీలంగా ఈ జ్ఞానాన్ని అందించాడు. నిరంతరాయంగా నిర్విరామంగా ఆత్మభావంలో ఉంటే నువ్వు ఆత్మస్వరూపుడు అయిపోతావు. A simplest solution for everything. A master key for all sorrows. A master key for all problems. For all ailments. నువ్వు దుఃఖించాల్సిన అవసరమే లేదు. అసలు నువ్వు పడిపోయే అవకాశమే లేదు. ఎందుకని? భావంలో పడిపోతేనే నువ్వు పడిపోదావు. భావంలో పడిపోలేదనుకోండి నువ్వు ఎప్పటికీ పడిపోవు. భావౌన్నత్యాన్ని, భావంలో లక్ష్యస్థితి ఎందు నిలకడ ఉండడం, ఆత్మభావంలో నిలకడ చెంది ఉండడం, బ్రహ్మభావంలో నిలకడ చెంది ఉండటం చాలా 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 మానవుడికి అవసరం. అందుకని యద్భావం తద్భవతి. నువ్వు అదే ఓ మెట్టు కిందకి దిగి సోపాధికమై నీవు గనక అలా ఉన్నావనుకోండి ఏమైపోతావు? అప్పుడు అన్ని లక్షణాలు, ఉపాధిగతమైన లక్షణాలన్నీ, దేహమే ధ్యాస, దేహమునే ధ్యాస చేయటం. ఇది ఈ శరీరానికి ఏమైపోతుందో ఈ శరీరానికి ఏమైపోతుంది, ఈ శరీరానికి ఏమైపోతుంది, అమ్మో ఇది తింటే శరీరానికి ఏమైపోతుందో అది తింటే శరీరానికి, ఇది చేస్తే ఏమైపోతుందో అది చేస్తే, ఇది చెయ్యకపోతే ఏమైపోతుందో అనేటువంటి గొడవలు పెరిగిపోతాయి. ఇంకెప్పుడు వాడి జీవితం అంతా దేహాన్ని కాపాడుకోవడమే సరిపోతుందంటే వాడి దృష్టి అంతా అదే లాగేస్తుంది. వాడి దృష్టి అంతా ఎంతసేపు శరీరము అలంకారం అంతే, రెండే పనులు వాడికి. చాలా మంది జీవితాన్ని గమనిస్తే శరీరము అలంకారము అంతే, ఇంకేం ఉండవు. వాళ్ళ జీవితం మొత్తం మీద జాగ్రత్తగా గమనిస్తే ఏమీ కనపడవు. వాడి జీవన విధానం మొత్తాన్ని గమనించామనుకోండి, ఒక సాధన ఉండదు, ఒక విచారణ ఉండదు, ఒక అధ్యయనం ఉండదు, ఒక ఏకాగ్రత ఉండదు, ఒక గురుసేవ ఉండదు, ఒక సదాచారం ఉండదు, ఏమీ ఉండదు. దైవీ లక్షణాలు ఉండవు, దివ్య జ్ఞానం ఉండదు, ఆత్మజ్ఞానం ఉండదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఒకే ఒక ధ్యాస, ఎంతసేపు ఈ దేహాన్ని ఎలా కాపాడదామా అంతే.
అన్ని పనులు, అన్ని ఆలోచనలు, అన్ని కార్యక్రమాలు సమస్తం అయితే దేహం లేకపోతే ప్రపంచం, అయితే దేహం లేకపోతే సంసారం, లేకపోతే భావనామయ ప్రపంచం, లేకపోతే గాలిలో మెట. ఈ 4 స్తంభాల ఆట ఆడుతూ ఉంటాడు. దేహము, ప్రపంచము, మనసు, బుద్ధి, ఈ 4 స్తంభాల ఆట ఆడుతూ ఉంటాడు. చిన్నప్పుడు పిల్లలందరి చేత 4 స్తంభాల ఆట ఆడిస్తారు. ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు అన్ని లిక్కి ఇళ్ళును అపార్ట్మెంట్. మా చిన్నప్పుడు వసారాలో తప్పక మందిరేసి 4 స్తంభాలు ఎప్పుడు ఉండేవారు. 4 వల్ల 4 నిలబడతారు, పరిగెడుతూ ఉంటారు అనమాట. 4 దగ్గరికి పరిగెడుతూ మధ్యలో ఒకడు ఉంటాడు. ఎక్కడ ఎప్పుడు కావాలంటే ఎక్కడ ఖాళీ వస్తే అక్కడ టక్కమని చేరిపోతుంది. ఈ 4 స్తంభాల ఆట చిన్నప్పుడు ఆడిన వాళ్ళకి ఈ ఆత్మజ్ఞానం విలువ తెలిసిపోతుంది. మన జీవితం మొత్తానికి 4 స్తంభాలు ఇవే: దేహము, ప్రపంచము, మనసు, బుద్ధి. ఈ 4టిని కేంద్ర బిందువు అయినటువంటి ఆత్మ మీద దృష్టి పెట్టి ఆత్మభావంలో నిలకడ చెందాలి. చదువు. దేహ లక్షణములను ఆత్మయందు ఆరోపించడము జరిగినది. అది లేని దేహ లక్షణాలను ఉన్న ఆత్మయందు ఆరోపించాడు. నీటియందు రుచి, రంగు మొదలగునవి ఆరోపించబడినట్లు ఉపాధి సంసర్గము చేత ఆత్మయందు జాతి, కుల, ఆశ్రమాదులు ఆరోపించబడి ఉన్నవని తెలియజేయుచున్నారు. అది మనం చూస్తూనే ఉన్నాగా రోజువారీ జీవితంలో ప్రతి వారు కూడా వారి ఐడెంటిటీ ప్రాబ్లం అంటారు. ఇట్స్ కాల్డ్ ఐడెంటిటీ క్రైసిస్. అందరికీ ఇదే ప్రాబ్లం. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి మరణ వేదన పొందేవాడికి కూడా ఇదే ప్రాబ్లం. జీవభావం అంటే ఏమి లేదు, గుర్తింపు కోసం శ్రమించడం, అంతకుమించి వేరే ఏమి లేదు. ఎంతసేపు వాడి గోల ఎప్పుడు ఒకటే ఉంటుంది: నన్ను గుర్తించావా లేదా, నన్ను గుర్తించావా లేదా, నా పనిని గుర్తించావా లేదా, నా ఉనికిని గుర్తించావా లేదా, నా ప్రభావాన్ని గుర్తించావా లేదా, నేను లేకపోతే నువ్వు లేవు ఆ సంగతి తెలుసుకున్నావా లేదా అనేటటువంటి ఐడెంటిటీ క్రైసిస్ లో పడిపోతుంటాడు. ఎప్పుడు ఇంతే, ప్రతి వ్యవహారంలోనూ అంతే, ప్రతి భావనలోనూ అంతే. ఈశ్వర భావన ఉండదన్నమాట. ఎప్పుడైతే ఈశ్వరుడు యందు స్థిరంగా ఉంటావో, నేనును తొలగించి నేను స్థానంలో ఈశ్వరుని పెట్టేశావు, అప్పుడేమైపోయింది? అన్ని ఈశ్వరుడు కోసం చేస్తాడు. లేవడము ఈశ్వరుడు కోసం, నిద్రపోవడము ఈశ్వరుడిలోనే నిద్రపోతాడు, వ్యవహరించేది ఈశ్వరుడిలోనే వ్యవహరిస్తాడు. ఇంకా వాడు లేడప్పుడు. ఆ ఉపాధిగతమైన వాడు లేడు, ఆ మనోగతమైన వాడు లేడు, ఆ బుద్ధిగతమైన వాడు లేడు. ఆగిపోయింది 4 స్తంభాల ఆట. కేంద్ర స్థానంలోకి వచ్చేసాడు, ఆత్మనిష్టలోకి వచ్చేసాడు, ఆత్మభావంలోకి వచ్చేసాడు. పాత్రోచిత వ్యవహారం లేదు. అలా ఒకవేళ వ్యవహరించినట్టు కనబడ్డది చూపర్లకే కానీ వాడికి లేదు. ఆ సంసారం ఎక్కడ వాడిలో, ఆ సంసర్గం ఎక్కడ వాడిలో లేదు. అజ్ఞాన సంసర్గం, అవిద్యా సంసర్గం, మోహ సంసర్గం వాడిలో లేనే లేదు. మిగిలినవన్నీ సామాన్యం, విశేష లక్షణాలు ఏవి పొందవు. ఇలా జాగ్రత్తగా విడిపించుకోవాలి. దీంట్లో ఈ బంధం అనేది లేనిదని ఆత్మభావంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. ఆత్మనిష్ఠుడై ఉన్నప్పుడు ఇవన్నీ లేనివని తెలుస్తుంది. పరబాహ్యంలో ఉన్నప్పుడు ఆ ఆత్మనిష్ట కూడా లేనిదని తెలుస్తుంది. నీ అల్టిమేట్ గోల్ మాత్రం పరబాహ్యం, కైవల్యం, జన్మరాహిత్యం, మోక్షం. అది నీ అల్టిమేట్ గోల్. అయితే మధ్యలో మజిలి ఇదనమాట ఈ ఆత్మనిష్ట. ఈ ఆత్మనిష్ఠుడు బ్రహ్మనిష్ఠుడే కాని వాడు కైవల్యం పొందే అవకాశమే లేదు, ఛాన్సే లేదు. చదవ. నీటికి రంగు, రుచి లేదు, అవి కేవలం మనోకల్పితములై ఉన్నవి. అంటే నీటికి ఏమైనా రంగు, రుచి ఉందా? వాస్తవానికి లేదు. నో టేస్ట్, ఆర్డర్. కానీ అది ఏదన్నా సంసర్గాన్ని పొందినప్పుడు దీనికి ఉపమానం చెప్తారండి. పైన ఉన్నటువంటి వర్షపు బిందువులు నేల మీద పడుతూ ఉంటాయి. చాతక పక్షులు అక్కడే దాహం తీర్చుకుంటాయి. ఇంకా కిందకు వచ్చినాయి, అది వచ్చి బురదలో పడింది, బురద నీరు అయ్యింది. అది వెళ్ళి ముత్యపు చెప్పలో పడింది, ముత్యం అయింది. ఇలా ఎక్కడ పడింది అనే అంబుధిలో పడింది, సాగరంలో పడింది, ఉప్పు నీరు అయింది. ఎక్కడ ఏ సంసర్గ దోషం పొందితే ఆ ఫలితం వచ్చేస్తుంది. మానవుడికి కూడా అదే సమస్య.
ఆ వాస్తవానికి అతడు శుద్ధ జల స్వరూపం, శుద్ధాత్మ స్వరూపం. కానీ ఆహుతి సంసర్గ దోషం చేత సమస్య అంతా వచ్చేస్తుంది. అందుకే హోమాలు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఆహుతి సంసర్గ దోష నివారణేనా అని మన చేత ఒక పని చేయిస్తారు. అక్కడక్కడ సంసర్గ దోషాలు ఏర్పడుతుంటాయి. ఏదైనా పని చేసినప్పుడు చేతులకు మట్టి అయిందంటూ మరి అప్పటికప్పుడు ఏం చేయాలి? వెంటనే చేతులు కడుక్కున్నాం కదా. అలాగే ఎప్పుడెప్పుడు సోపాధికమైన ఆలోచనలు, భావనలు, మనస్సు, బుద్ధి, భావనాత్మక ప్రపంచం, విజ్ఞానమయ కోశం, మనోమయ కోశం, ప్రాణమయ కోశం, అన్నమయ కోశం, ఆనందమయ కోశం, ఈ పంచకోశాల యొక్క వ్యవహారం అనే సంసర్గ దోషం ఏర్పడినప్పుడల్లా దానిని స్వరూప జ్ఞాన నిష్ఠ చేత శుభ్రం చెయ్యి. వాస్తవానికి దానికి ఏ వర్ణము లేదు, ఏ నామము లేదు, ఏ రూపము లేదు, ఏ రసము లేదు. రసవిహీనమైనటువంటిది స్వాత్మ. అనేక రంగుల సీసాలలో నీటిని నింపినప్పుడు సీసా యొక్క రంగును బట్టి నీటి యొక్క రంగు గోచరించును. అంతే కదా. ఇది మనం అందరం చూస్తూ ఉండవచ్చు. చిన్నపిల్లాడిని కూల్ డ్రింక్ షాప్కి తీసుకెళ్ళామనుకోండి, వీడిని విశేషంగా ఆకర్షించేటటువంటి రంగులు ఉంటాయన్నమాట. ఆ రంగులున్న సీసాలు ఎంపిక చేసుకుంటాం. చిన్నప్పుడు గోల్డ్ స్పాట్, ఆ తర్వాత మజా, ఆ తర్వాత మిరిండా, ఆ తర్వాత ఇలాంటి ఆకర్షణీయమైన రంగులు ఉంటాయి. కొన్ని వ్యతిరేక రంగులు ఉంటాయి. నల్ల రంగులు తాగుతున్నారు అంతా కూడా. పెప్సీ, కోకోకోలా ఇవన్నీ నల్ల రంగులు. ఇవి కాక అటు ఇటు కాకుండా స్ప్రైట్, అది గ్రీన్ సీసాలో ఉంటుంది. లోపల ఉన్న నీళ్ళే కానీ అది గ్రీన్ సీసాలో ఉండడం వల్ల గ్రీన్ కలర్లో కనబడుతుంది. కాబట్టి సీసాకి ఏ రంగు ఉంటే నీటికి ఆ రంగు వచ్చినట్టు కనబడుతుంది. కానీ వాస్తవానికి నీటికి ఏ రంగు లేదు కదా. ఈ సత్యం మన కళ్ళ ముందు ఉపమానం కనబడుతుంది కదా. దాహం తెచ్చుకోవడానికి నీళ్లు కావాలా, లేకపోతే ఆ బాటిల్ యొక్క రంగు కావాలని? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చదవండి. యథార్థానికి అచ్చట గోచరించు రంగు ఉపాధి అయిన సీసాదే గాని నీటిది కాదు. అంతే, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. నీలో ఉన్నటువంటి స్వాత్మ స్వరూపం ఎర్రగా ఉందా, తెల్లగా ఉందా, నల్లగా ఉందా, పొట్టిగా ఉందా, పొడుగ్గా ఉందా? దానికి ఏం లేదుగా. చైతన్యానికి ఏ నామ రూప వర్ణ శోభితం లేదు కదా. ప్రపంచంలో మనం సప్తవర్ణ శోభితంగా అనేక ప్రపంచాన్ని చూస్తున్నాం. ఆహా, ఓహో, అందం అందం అంటున్నాం. ఆహా, ఇంద్రధనస్సు 7 వర్ణాలు కనబడుతున్నాయి. అవే 7 వర్ణాలు ఈ ప్రపంచంలో కూడా కనబడుతున్నాయి. అవన్నీ కాంతి విక్షేపములు, పరిక్షేపములు, అంతే తప్ప వాస్తవానికి ఆ వర్ణాలు వాటికి లేవు. ఏ సైంటిస్ట్ని, ఏ విజ్ఞాన శాస్త్రవేత్తని అడిగినా కూడా వాటికి ఆ రంగులు లేవండి. ఆ వర్ణ ద్రవ్యంలో, ఆ కాంతిలో ఆ వర్ణం శేషించడం వలన, కాంతిలో మిగిలిన వర్ణాలని కలిసిపోవడం వలన, ఈ ఒక్క వర్ణమే కలవకుండా ఉండడం వలన శేషించిన వర్ణమే నీకు కనబడుతుంది. మిగిలిన 6 వర్ణాలు కూడా వాస్తవానికి అక్కడ ఉన్నాయి, కానీ అవి కాంతిలో కలిసిపోయి అనే సత్యాన్ని చిన్నప్పుడే మనకి థియరీ ఆఫ్ లైట్ గురించి చెప్పినప్పుడు బోధిస్తున్నారు. విజ్ఞాన శాస్త్రం కూడా ఇదే చెప్తుంది. ఈ ప్రపంచానికి ఉనికి లేదురా బాబు, ఇది సప్తవర్ణ శోభితంగా కనబడుతూ ఆకర్షిస్తున్నటువంటి ఒక కీటకాన్ని ఆకర్షించడానికి రంగురంగుల పూలు వస్తాయి, రంగురంగుల వాసనలు వస్తాయి, రంగురంగుల ఆకారాలు వస్తాయి. ఇది ప్రపంచంలో మనం గమనించవచ్చు. ఈ రూపము, వర్ణము, వాసన చేత ఆకర్షించబడటం మానవ లక్షణం కాదు, కీటక లక్షణం. భ్రమరం, అందుకే మొట్టమొదటి న్యాయం భ్రమర కీటక న్యాయం అని పెట్టారండి, ఊరికే కాదు. మనలో ఉన్న కీటక లక్షణాన్ని ఆ భ్రమర లక్షణంగా మార్చేటటువంటి అదొక వాచ్యార్థం అయితే, లక్ష్యార్థం ఏమిటంటే అసలు ఈ నామ రూప వర్ణ వాసన, ఈ శబ్దస్పర్శ రూపరసగంధములనే విషయాత్మకము చేత ఆకర్షించబడటం కీటక లక్షణం. మధు అనేటటువంటి వాసన లేకపోతే మధుపం అందులోకి చేరదు. మధుపం అంటే తేనెటీగ. తేనె లేనటువంటి పుష్పాలు కూడా ఉంటాయి, గడిపులు అంటారు, వాటిలోకి చేరవు. ఏవైతే పుష్పాలు కాయలుగా మారవో, ఏవైతే పుష్పాలలో మధు ఉండదో, తేనె ఉండదో, వాటిలోకి తేనెటీగలు చేరవు.
ఎంత స్పష్టంగా గుర్తుపట్టగలవంటే అవి 2 మిలియన్ల మైళ్ళు ప్రయాణం చేస్తే వాటి జీవితం మొత్తం మీద అంత దూరంలో కూడా ఎంత దూరమైనా అది వెళుతుంది కానీ కనబడింది కదా అని ఏ పువ్వులో పడితే ఆ పువ్వులోకి చేరవు. అంత బలమైనటువంటి ఆకర్షణ శక్తి, వాసనాన్ని గ్రహించగలిగేటటువంటి శక్తి దాంట్లో ఉంది. మరి మానవ జీవితం కూడా ఇప్పుడు ఎలా ఉంది? ఆ మధుపము వలనే, తేనెటీగ వలనే జీవితం అంతా కష్టపడి కూడా పెడతాడు, ఎవడో ఒకడు వచ్చి పట్టుకుంటాడు. జాగ్రత్తగా గమనించాలి. కాలయముని ఘంటికలు మోగక ముందే, మృత్యు ఘంటికలు మ్రోగక ముందే కాలక్షేపం, కాలయాపన అయిపోతుంది ఆత్మజ్ఞానం పొందకుండా. మా గురువు గారు 1996లో వారిని కలిసినప్పుడు ఒక్కరోజు ఆత్మనిష్టలు పొందకుండా నీకు గడిచిపోతే, అయ్యో ఒక్కరోజు ఆయుర్దాయం నేను ఆత్మనిష్ఠుడు అవ్వకుండా గడిచిపోయింది అని దుఃఖించిన రోజున నువ్వు ఆత్మనిష్ఠుడు అవుతావు. ఈ రోజు ఆయుర్దాయం క్షీణించిపోయింది, ఆత్మనిష్ట కలగలేదు, స్వరూప జ్ఞాన నిష్ట కలగలేదు అని తీవ్రమైన దుఃఖం నీకు కలిగిన నాడు నువ్వు నీ స్వరూప జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతావు. ఎందుకంటే అది లేని వస్తువు కాదు కదా, ఎక్కడికో వెళ్ళి ప్రయత్నించక్కర్లేదు కదా, సిద్ధ వస్తువు కదా, నీ లోపల బయట అంతటా వ్యాపకమై ఉంది కదా. దృష్టి అంతటా ఉన్న వస్తువుని ఎక్కడికి వెళ్ళి వెతుకుతావు? దృష్టిని మార్చాలి కానీ, భావాన్ని మార్చాలి కానీ, దేహాత్మ భావాన్ని, దేహ ప్రాణ మనోబుద్ధి ఇంద్రియ సంఘాతాన్ని పక్కకు పెట్టాలి, సోపాధిక భావాన్ని పక్కకు పెట్టాలి, నేను శరీరం అనే భావాన్ని పక్కకు పెట్టాలి, నేను ఆత్మభావం అనే నిష్ట కలిగి ఉండాలి, ఆ ఏకాగ్రత కలిగి ఉండాలి. ఈ ఒక్కటే దీనికి మార్గం, ఈ ఒక్కటే మాస్టర్ కీ. సులభంగా తెలుస్తుంది దీంతో. ఇవాళ అందరూ సాధకులందరూ మాట్లాడే వాళ్ళందరూ కూడా ఉండలేకపోతున్నాను. ఏమిటి ఉండలేకపోతున్నావు? అసలు నువ్వు ఉన్నదే అందులో, ఉండలేకపోవడం నీ ఉనికి అది. జాగ్రత్తగా గమనించి దేహాత్మ భావంలో కలిసిపోకుండా ఉండాలి. సరే, ఆత్మ అందరిలో ఏకమై భాషించుచున్నది. నిర్మలమైన ఆత్మలో జాతి కుల ఆశ్రమాదులు తలెత్తే అవకాశం లేదు. ఉపాధులను అనుసరించి ఈ భేదం గుర్తించబడుచున్నది. అంతే. ఏమండి మీరెవరండి? ఎక్కడి నుంచి వచ్చారండి? ఏ నామంతో వచ్చారు? ఏ రూపంతో వచ్చారు? ఏ వర్ణంతో వచ్చారు? ఏ జాతిలో పుట్టారు? ఏ కులంలో పుట్టారు? ఏ ఆశ్రమంలో ఉన్నారు? ఇవన్నీ సోపాధికం, నిరుపాధికం. ఆత్మకి ఇవేమీ లేదు. సరే, మానవ పశు పక్ష్యాదుల యందున్న ఆత్మ ఒక్కటి. అది 84 లక్షల జీవరాశులందు ఉన్నటువంటి ఆత్మ ఒకటి. ఇది సమానత్వం అంటే. అంతా సమానమేనని వేదం చెప్పిందండి అంటే అర్థం ఇది. ఆత్మభావనతో అంతా సమానమే. ఉపాధి భావనకు వచ్చామనుకోండి, అంతా వేరు వేరు. ఉపాధి భేదమును అనుసరించి మానవ జాతి, పశు జాతి, పక్షి జాతి అని గణనీయమైనది. వెరీ ఇంపార్టెంట్. ఇలా దేనికి దానికి వాటి వాటి గణాలతో, వాటి వాటి గుణాలతో వాటి వ్యవహారం కలిగి ఉంది. అంత మాత్రం చేత ఇప్పుడు అర్జెంటుగా మనం అంతా సమానమేనండి అని చెప్పులు తెచ్చి పూజ గది దగ్గర, పూజ దగ్గర ఉన్నటువంటి మందిరంలో ఉన్నటువంటి వాటిని పట్టుకెళ్ళి బయట పెట్టమని కాదు, అజ్ఞానంతో అవివేకంతో వ్యవహరించమని కాదు. భావములో ఎప్పుడూ నువ్వు నిరుపాధికమై ఉండాలి, వ్యవహారంలో ఇప్పుడు సామాన్యంగా ఉండాలి. భావంలో సోపాధికమయ్యామనుకోండి, వ్యవహారంలో విశేషంగా ఉండాలి. ఇది గుర్తు ఎప్పుడూ కూడా. విశేష ధర్మంలో అహంకారం బలపడదు. అది ఏ కారణమైనా సరే, జ్ఞానం వల్ల కూడా అహం బలపడదు, దివ్యాహం అంటారు. కాబట్టి ఈ అజ్ఞానంతో వచ్చిన అహము ప్రమాదకరమే, జ్ఞానంతో వచ్చిన అహం కూడా చాలా ప్రమాదకరమే. నేను ఎవరికి తల వంచను అనుకుంటాడు, నాకన్నా పండితుడు లేడు అనుకుంటాడు, నాకన్నా శాస్త్రజ్ఞుడు లేడు అనుకుంటాడు, నాకు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వలేదని బాధపడుతూ,
ఇలా రకరకాలైనటువంటి సమస్యలు అనేక స్థాయిలలో. ప్రాతిభాషిక అహమైనా సరే, పారమార్థిక అహమైనా సరే, అహం అహమే. అహం రహితం అనేటటువంటి లక్ష్యం దిశగా నువ్వు పరిణామం చెందాలి. చదవండి. మానవులందరూ చైతన్య స్వరూపులే అయి ఉన్నారు. దేహభేదము చేత బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రయని విభజింపబడి ఉన్నారు. గుణకర్మ భేదవత్తు అంటే వర్ణాలన్నీ గుణకర్మ భేదవత్తు. ఒక ఆయన ఫీల్ అయ్యాడు ప్రపంచం మొత్తం మీద, నేను నా జాతి ప్రపంచంలో ఉత్తమమైనది అనుకున్నాడు. అంటే అది నిరూపించాలి ప్రపంచానికి అంతా అనుకున్నాడు. ప్రపంచం ఎంత వచ్చింది, చిన్న దేశం, మరి ప్రపంచం అంతా అల్లకల్లోలం అయింది. 10 కోట్ల మంది పెళ్ళారు. అంత ప్రాణ హననానికి కారణమయ్యాడు. ఏమిటి ఆయన ప్రాబ్లం అంటే నా జాతి గొప్ప, జాతి విద్వేషాన్ని తెచ్చగొట్టాడు. మానవులు ఎంత బలహీనలో చూడండి. వీటన్నింటికీ లొంగిపోతాడు. నా కులం, నా మతం, నా జాతి, నా దేశం, నా వర్ణం, వీటన్నింటికీ లొంగిపోతాడు. ఇవన్నీ మనోకల్పిత వాస్తవాలు. నిజంగా అక్కడ ఉన్నాయా? లేవు కదా. లోకా సమస్త సుఖినో భవంతు అని ఆశీర్వదించే సనాతన ధర్మంలో ఇవి ఎక్కడున్నాయి? ఈ లోకం కాదయా, కనపడని లోకాలు, కనపడే లోకాలు, 14 లోకాలు ఉన్న వాళ్ళందరూ సుఖంగా ఉండండి. అందువల్ల ఆత్మభావనకే ప్రాధాన్యత కానీ దేహభావనకి ప్రాధాన్యత లేదు అని నువ్వు అప్రధానం చేస్తూ పో ప్రతి క్షణం. ఇంకప్పుడు ఈ భావనామయ ప్రపంచం నీకు అడ్డుగా నిలబడదు. చదవండి. ఆత్మకు లింగభేదము లేదు, వయోభేదము లేదు. అది కొంతకాలం ఇదో సమస్య వచ్చింది భారతదేశంలో కూడా, ఇప్పటికీ ఉంది కూడా. ఏమిటయ్యా అంటే జ్ఞానం నేర్చుకోవడానికి కొంతమంది అనర్హులు. జాతి, లింగ, వర్ణ వివక్ష అనమాట. వివక్ష అంటారు. విచక్షణ ఉన్నవాడికి వివక్ష ఉండదు. ఎవరికైతే వివక్ష వాడి జీవితంలో కనబడుతుందో వాడికి విచక్షణ లేదని అర్థం, వివేకం లేదని అర్థం. శ్రామిక జీవన సౌందర్యం తెలియనటువంటి వాడికి వాడి వర్ణము, వాడి యొక్క చెమట ఇబ్బందిగా తోచింది. వాడే లేకపోతే, ఆ శ్రమే లేకపోతే, ఆ జీవనమే లేకపోతే నీకు భోజనమే లేదు, ఏ జీవితంలో ఏదీ లేదు. అందుకని ఏ ఒక్కడు తన పనులన్నీ తాను చేసుకోలేదు. ఆఖరికి కడకు నిన్ను మోసుకుపోవాలన్నా కూడా నలుగురు కావాలి. నీ శరీరాన్ని అంత్యేష్టి నిర్వహించాలన్నా నలుగురు కావాలి. కట్టకడప ఇక్కడ కాటి కాపరైనా కావాలి. పరుల సహాయం నాకు అవసరం లేదని అహంకరించే ప్రతి ఒక్కడు కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఈశ్వర సహాయం లేకుండా, తోటి జీవుల సహాయం లేకుండా నీ జీవితమే లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే నాకెవరి సహాయం అక్కర్లేదండి, ఐఎమ్ బజ్మాండియస్, కింగ్ ఆఫ్ కింగ్స్ అన్న ఫీల్లో ఉంటుంది. నేనెవరి దగ్గర చేయి తాతక్కర్లేదు, నేనెంతో సంపాదించాను, నేనెంతో అది చేశాను, నేనెంతో ఇది చేశాను. ఒరే బాబు, నీ అన్నం రావాలంటే కీటకాలు క్రాస్ పాలినేషన్ చేస్తేనే, ఫలదీకరణం అయితేనే ఆ గింజలు వచ్చేది. అప్పుడు మాత్రమే నీకు అన్నం వచ్చేది. ఆఖరికి కీటకాల మీద కూడా నీ జీవితం ఆధారపడుతుంది. చాలా మంది వాళ్ళ వాటిని లెక్క చేయక రకరకాలైనటువంటి మందులు వాడేసి విపరీత ఫలితాలు సాధించేసి ఏదో గొప్పగా పొందామనుకుంటున్నాం. 50 ఏళ్లుగా చేసిందంతా వృధా అని ఇప్పుడు తెలుసుకున్నాం. విజ్ఞానంతో వచ్చిన చిక్కిదే. అది ఓ పక్కే పని చేస్తుంది, రెండో పక్క పని చేయదండి. తెలివితేటలు బుర్రలేదన్నమాట. సమత్వం ఉండదు దానికి. ఎంతసేపు ఆహార సమృద్ధిని సాధించాలి సాధించాలి సాధించాలని హరిత విప్లవం పేరు మీద పరిగెట్టి 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 రసాయనిక ఎరువులన్నీ వాడేసి 25 బస్తాలు పండిన చోట 50 బస్తాలు పండించాం. 50 ఏళ్లలో మార్పులు సాధించాం. సమృద్ధత వచ్చేసింది. ఏం చేసుకోవాలో తెలియనంత ధాన్యం పండేసింది. గోదాముల్లో మూలిగేసింది. చివరికి కుళ్ళిపోతే తీసుకుపోయి సముద్రంలో పారవచ్చు. కానీ ఇప్పుడు మళ్ళా ఆర్గానిక్ ప్రకృతి ఆధారిత వ్యవసాయం అని మళ్ళా ఇదే ప్రభుత్వం సమత్వం లోపించేసింది. కీటకాలన్నీ చచ్చిపోయినాయి.
క్రిములనే చచ్చిపోయినాయి, క్రాస్ పాలినేషన్ పోయింది, ఏం చేయాలో తెలియదు, అక్కర్లేని క్రిములు పెరిగిపోయినాయి, అవసరమైనవి పోయినాయి, మిత్ర పురుగులు పోయినాయి, శత్రు పురుగులు పెరిగినాయి. చూడండి ఎంత వైపరీత్యం వచ్చేసింది. ఒకప్పుడు ఏ గొడవ లేదు, హాయిగా ఎకో పిరమిడ్ సవ్యంగా ఉంది. మానవుడు చేసే ప్రయోగాలు అన్నీ కాదు ఈ ప్రకృతిని. ఇదంతా సోపాధికం. ఈ ప్రపంచం అంతా పెద్ద గోల. ఎంత గోలయ్యా అంటే యమగోల అంతా. ఆ నరక లోకంలో ఉన్నటువంటి ఎంత గోల ఉందో, ఎంత బాధలు ఉన్నాయో, ఎంత సమస్యలు ఉన్నాయో, ఎన్ని దుఃఖాలు ఉన్నాయో, అవన్నీ ఈ భూమండలంలోనే మానవుడి మనసులోనే ఉన్నాయి, వేరే ఎక్కడా లేదు. సోపాధికం అవ్వడమే నరకం, నిరుపాధికం అవ్వడమే ముక్తి. దుఃఖం అంతా సోపాధికంలో ఉంది. నిత్యముక్తుడు, నిత్య సుఖి, స్వాత్మనిష్ఠుడు. శరీర భేదము చేత బ్రహ్మచారి అని, గృహస్థుడని, వానప్రస్థుడని, సన్యాసి అని పిలువబడుచున్నారు. ఆశ్రమ భేదం చేత వారి వారి వ్యవహార శైలిని బట్టి బ్రహ్మచారి, లేదంటే గృహస్థు, లేదంటే వానప్రస్థు. అస్థ అంటే ఉండుట. ఈ ఈ ఈ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, ఈ జీవన విధానం, ఈ పరిణామం, ఈ వికాసం తోటి ఉంటే ఈ ఆశ్రమం. అది నిర్ణయం అన్నమాట. చిట్ట చివరికి ఆశ్రమ నిర్ణయం దేంతో అంటే వివేకంతో ఆశ్రమ నిర్ణయం. నీకు ఏ వివేకం ఉంటే అదే ఆశ్రమం. ఇప్పుడు మానవులందరూ కూడా ఎత్తేసారు, బ్రహ్మచర్యము ఎత్తేసారు, వానప్రస్థం ఎత్తేసారు, సన్యాసం కూడా ఎత్తేసారు. వాడు పుడుతూనే గృహస్థే, పోయే వరకు కూడా గృహస్థే. అందువల్లే నిరంతరాయంగా చూరు పట్టుకు వేలాడే గబ్బిలం లక్షణం వచ్చి ఎప్పుడు దుఃఖభాజనుడే ఉంటాడు. ఇప్పుడు మరీ అధ్వానం, రాత్రి జీవనం పెరిగిపోయింది, పగటి జీవనం తగ్గిపోయింది. ఎందుకంటే పగడ పొద్దెక్కేదాకా లేవడు, ఏ 10ంటికో 11ంటికో 12ంటికో లేస్తాడు. అర్ధరాత్రి తెల్లారలంతా పని చేస్తాడు, రాత్రి జీవనం పెరిగిపోయింది. అంతా గబ్బిలం వ్యవహారం. మానవోపాధికి ఇది సరైన విధానం కాదు. అదేమిటంటే ఏదో ప్రయోగాలు, ఫలితాలు, ఏవో పేర్లు చెప్తాడు. ఎన్ని చెప్పినా నీ జీవ గడియారం చెడిపోయేటట్టు, నీ విజ్ఞానం చెడిపోయేటట్టు, నీ వివేకం చెడిపోయేటట్టు ఎంత గొప్ప పని చేసినా అది వృధానే. నీ వివేకం నీ ఆశ్రమాన్ని నిర్ణయిస్తుంది. బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ, బ్రహ్మమునందు చరించడమే బ్రహ్మచర్యము. చూడండి, భారతదేశ సనాతన ధర్మం బ్రహ్మచర్య ఆశ్రమానికి ఇచ్చినంత విలువ మిగిలిన వాటికి ఇవ్వలేదు. ఎందుకంటే బ్రహ్మచర్యంతో ఏదైనా సాధించవచ్చు. సృష్టిలో ఉన్న ప్రకృతిని మొత్తాన్ని స్వాధీనపరచుకోవచ్చు. మలయాళ ఐకింద్రులు అంటారు, సర్వసాధనలకు పునాది బ్రహ్మచర్యమేనంట. బ్రహ్మమునందు చరిత్ర, బ్రహ్మనిష్ట, బ్రాహ్మీభూత స్థితి, సర్వే సర్వత్రా ఉన్నటువంటి సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం అనే 5 లక్షణాలను మాత్రమే గుర్తిస్తున్నాను అనేటటువంటి ప్రతిన పోనటం బ్రహ్మచర్యం. ఏ మిగిలిన కార్యక్రమాలు కావు, అవన్నీ భౌతికం, సోపాధికం అని అంటారు. ఇక్కడ కూర్చున్నాడు, అక్కడ కూర్చున్నాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, వాడితో కలిసాడు, వీడితో కలిసాడు, వాడితో తిన్నాడు, వీడితో తిన్నాడు. ఈ గొడవంతా సోపాధికం. వాళ్ళు దీని దృష్టిలో పెట్టుకు చెప్పాలి. నిరుపాధికమైనటువంటి బ్రహ్మం, నిరంజనమైనటువంటి బ్రహ్మం, ఆ బ్రహ్మమునందు చరించడమే బ్రహ్మచర్యం. నిజానికి బ్రహ్మచర్యమే గార్హస్థ్యంలో కూడా ఉంది. నిజానికి వానప్రస్థంలో, సన్యాసంలో కూడా ఆ బ్రహ్మచర్యమే ఉంది. బ్రహ్మచర్యంలో ఆ నిష్ఠని ఎవడైతే పొందాడు వాడికి జీవితకాలం అది ఉపయోగం. అత్యాశ్రమిగా ఉన్నప్పుడు కూడా ఆ బ్రహ్మనిష్ఠే. అంత విలువైనటువంటి బ్రహ్మనిష్టని మానవులు కట్టకడపటికి సోపాధికంగా మార్చేశారు. ఏదో స్త్రీతో కూడటము, స్త్రీతో విడిపోవడము, లేదా పురుషుడితో కూడటము, పురుషుడితో విడిపోవడానికి బ్రహ్మచర్యం యొక్క స్థాయిని దించేసింది. ఎంత అజ్ఞానం అండి ఇది! ఎంత అజ్ఞానం అన్నాం కదా అని కొంతమంది ఏం చేశారు, విపరీత ప్రవర్తనకి లోనయ్యి ఇది కూడా బ్రహ్మచర్యమే. ఇది ఇంకా మరీ ప్రమాదం. పాలిగమి, పాలియాండ్రీ, ఎవరెవరితో అయినా బతకచ్చు, ఎవరెవరితో అయినా పోవచ్చు, ఎవరెవరితో అయినా ఉండొచ్చు. ఇది ఇంకా అధ్వానం, తమోగుణం చేయాలి. కాబట్టి మానవుడు ఎట్లా అయినా సరే
మత్తు పదార్థాల ద్వారా కానీ, మత్తు ఇచ్చేటటువంటి జీవనం ద్వారా కానీ, లేదా మత్తు ఇచ్చే భావాల ద్వారా కానీ ఉన్మత్తత, తన స్వరూప స్థితిని తాను మరిచిపోవడమే ఉన్మత్తత. వాస్తవానికి సనాతన ధర్మం ఉన్మత్తతని అలా చెప్పలేదు. ఇది సోపాధికమైన ఉన్మత్తత. నువ్వు బ్రహ్మనిష్టలో ఉన్మత్తుడు అయి ఉండాలి నాయనా. అసలు నీకు రెండవది కనబడే అవకాశం లేదు. భోగ్యమే లేదు, యోగ్యము లేదు, ఆ రెండు గొడవలు లేవు. ఉన్నదంతా బ్రహ్మమే. ఇక్కడ ఎవడైతే ఉన్మనీ అవస్థను పొందాడో వాడు ఉన్మత్తు. ఇది జ్ఞాన మార్గం చెప్పేటటువంటి ఉన్మత్తత. ఇటువంటి నిరుపాధికమైనటువంటి ఉన్మత్తతని మానవుడు ఆశ్రయించాలి. అందుకే గురువు గారి దగ్గరికి ఉపదేశానికి వెళ్ళినప్పుడు గురువు గారు ఆశీర్వచనం ఏమనిస్తారు? బ్రహ్మైవ భవతు అంటారు. భవతు మే సదా, ఎప్పుడూ బ్రహ్మముగానే ఉండును. సర్వకాల సర్వదేశ సర్వ అవస్థలందు బ్రహ్మమే అయి ఉన్నావు. తత్వమసి. ఇదే ఉపదేశవాక్యం. ఈ భేదములన్నీ ఉపాధి స్థాయి నుండి జరుగుతున్నవే గాని ఆత్మస్థాయిలో అగోచరమై ఉన్నవి. అంటే మనం ఏదైనా సరే ఈ నిర్ణయాన్ని ఏ ఆలోచన రానివ్వండి, ఇది ఉపాధిగతమా ఆత్మభావంలో ఉందా, అగోచరం కదా ఆత్మభావనలో, అది నిరుపాధికం కదా అనేటటువంటి వివేకం నీకు స్ఫురించాలి. ఇది స్ఫురించిందా వెంటనే మార్చుకోగలుగుతారు. ఆత్మజ్ఞానము లేకపోవట చేత ఉపాధులకు పరిమితులమై అనాత్మ లక్షణాలను ఆత్మయందు ఆరోపించుకొని దుఃఖితులగుచున్నాము. మనలో ఎంతగా అజ్ఞానం బలపడిపోయిందయ్యా అంటే వాచ్యార్థాన్ని మాత్రమే సత్యంగా భావించేంతగా బలపడిపోయి ఫలానా వర్ణంలో, ఫలానా శరీరంలో, ఫలానా మతంలో, ఫలానా ధర్మంలో, ఫలానా సెట్ ఆఫ్ ప్రిన్సిపిల్స్ లో పుడితే చాలు వాడు దైవం, వాడు జ్ఞాని, వాడు ముక్తుడు. మన జీవితం అంతా ఈ మూడు చుట్టూ తిరుగుతుంటుంది. దైవము, జ్ఞానము, ముక్తి, అంతే. ఏ మతమైనా తీసుకోండి, ఏ ఆచారమైనా తీసుకోండి, ఏ వ్యవహారమైనా తీసుకోండి, ఏ లోకవాసన, ఏ శాస్త్రవాసన, ఏ దేహవాసన, వాసనాత్రయం అంతా కూడా ఎంతసేపు దించుటే తిరుగుతుంది. దైవము, జ్ఞానము, ముక్తి. ఇప్పుడు సమస్య ఏం జరిగింది అంటే పై రెండు పోయినాయి. జ్ఞానము, ముక్తి అన్నవి పోయినాయి. దైవం చుట్టూ తిరగడం మొదలెట్టేసింది. ఇంకెంతగా తిరిగిస్తుంది అంటే నిరుపాధికమైనటువంటి దైవాన్ని, సప్తమాలికి ఏకై అనేటటువంటి దశలో ఉన్నటువంటి దైవాన్ని, ప్రకాశమే శరీరంగా కలిగినటువంటి దైవాన్ని, కరచరణాద్యవయవములతో కూడినటువంటి కింది స్థాయికి, ఎంత స్థాయికి తెచ్చామంటే నాకు వాళ్ళ ఫలానా దానిని ఒక జంతువుని వేటాడి తినాలనిపించింది అనుకోండి, దానిని ఈశ్వరుడి పేరు చెప్పడం, ఏదో పేరు చెప్పడం, లేకపోతే చెప్పి దానిని ప్రాణహింస చేయడం, చేసి శుభ్రంగా దాన్ని పూజించడం. శరీరాన్ని ఈ దేహో దేవాలయో పురోక్తో జీవో దేవ సనాతన జయేద జ్ఞాన మాలిన్యం సోహం భావేన పూజయేత అయినటువంటి దేవాలయాన్ని శ్మశానంగా, సర్వ ప్రాణులను భక్షించేటటువంటి శ్మశానంగా, సర్వ ప్రాణులను లోపలేసేసి భుజించేసేటటువంటి సర్వభోక్తగా మారిపోయింది. నిజానికి అవన్నీ కూడా యజ్ఞ హవిస్సులుగా స్వీకరించేటటువంటి హవ్యవాహనుడి యొక్క పేరు. ఆయన సర్వభోక్త. రుద్రస్వరూపంలో కూడా సర్వభోక్త అని ఉంటుంది. ఆయన లయకారకుడు. మానవుడు కూడా అట్లా అన్నింటినీ భుజించేస్తాడు. చీమలు, దోమలు, నత్తలు, మిడతలు, అదేమిటి ఇదేమిటి గబిలాలు, ఏవైనా సరే భూమండలంలో ఉన్న సకల జీవరాశిని భుజించడం మొదలుపెట్టింది. ఇది సోపాధికమా, నిరుపాధికమా? అనేకమైనటువంటి విపరీత ప్రవర్తనలను స్వీకరించి అజ్ఞానావృతమైన జీవితాన్ని జీవిస్తూ తనకు తాను హాని చేసుకుంటూ, ప్రకృతికి హాని చేస్తూ, సమస్యమైన ప్రపంచమంతా కూడా సమస్యను సృష్టిస్తున్నాడు. ఇది విపరీత ప్రపంచం. ఇది విపరీతమైనటువంటి ప్రవర్తన. దీనిని సనాతన ధర్మం ఎప్పుడు ఒప్పుకోదు.
విహితమైన ప్రవర్తన ఉండాలి, నియమిత ప్రవర్తన ఉండాలి, నిర్ణయాత్మకమైన ప్రవర్తన ఉండాలి, ఆత్మభావనతో కూడినటువంటి ప్రపంచం. ఆత్మభావనే సత్యం, ఆత్మయే ప్రపంచం. ప్రపంచం ఆత్మలో అంశిపోతుంది. సర్వే సర్వత్రా సర్వగతమై సర్వకారణమై సర్వసాక్షి అయి ఉన్నటువంటి ఆత్మయే సర్వకాల సర్వదేశ సర్వ అవస్థలందు సర్వదేహములందు సర్వభూతములందు నిశ్చలముగా నిలకడగా నీరవముగా నిరుపాధికముగా నిరంజనముగా నిర్ణయముగా ఉన్నటువంటి ఏకైక వస్తువు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి.